దేవుని వారలారా, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, రాత్రికాల సమయం ముందు కొన్ని మాటలుగా మనము సృష్టికర్త అయిన ఆ నీతిమంతుని నోటి మాటలను, వాక్కులను, పలుకులను, ఆయన ఆలోచన విధానాన్ని మనం కొన్ని మాటలుగా నెమరు వేసుకొని మన జీవితాలలో మనము వాటిని అన్వయించుకుంటూ మన జీవితాలలో లోపాలను సరిచేయబడుతూ వాక్యంతో దిద్దబడుతూ ముందుకు వెళ్ళాలని దేవుడు సూచించిన ఈ గొప్ప గ్రంథాన్ని, ఆయన మాటలను మనము గౌరవిస్తూ ఈ యొక్క మాటల ప్రకారం నడుచుకున్నట్టుకు దేవుని శక్తిని పొందుకుందామండి. వారి చేరువచ్చిన అందరికీ ప్రభునామంలో హృదయపూర్వక వందనాలండి. గ్రంథంలో నుండి మార్కు సువార్త 7వ అధ్యాయము 14వ వచనము మాట మనము చదువుకుందామండి. అప్పుడు ఆయన జన సమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. ఆల్రెడీ ఒకసారి ఆయన ఒకసారి చెప్పి అయిపోయింది. మళ్ళీ పిలిపించి ఆయన చెప్తున్నటువంటి మాట, ఆల్రెడీ ఆయన ఒక ప్రసంగం చెప్పినాడు, లేక కొన్ని విషయాలు చెప్పినాడు. ఆయన నోటి అమూల్యమైనటువంటి మాటలు చెప్పి మరొకసారి పిలిచి ఏమంటున్నాడంటే మన ప్రభుల వారు మళ్ళీ తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. గ్రహించే మనసు పెట్టండి, మీరు నా మాట మీద శ్రద్ధ పెట్టండి, గ్రహించండి అని వ్రాయిస్తూ దేవుడు పలికినటువంటి మాట ఇక్కడ మనము చదువుతున్నాం. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే ప్రవక్తతో తండ్రి అయిన దేవుడు మాట్లాడినాడు. నాయన, ఒక ప్రవక్తను నేను పంపిస్తాను, ఆ ప్రవక్త మాట మీరు తూచా తప్పకుండా వినాలి. వింటే మీకు లాభము, వినకపోతే మీకే నష్టము. ఆయన మాట వినాలి మీరు అని తన సొంత కుమారుని, ముద్దు కుమారుని, జనదైక ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని ఈ భూమి మీదకి ఆయన శిశువుగా పుట్టించినాడు. ఎంతో ప్రేమించిన, లోకమును ప్రేమించిన దేవుడు తన ముద్దు కుమారుని ప్రాణం పెట్టుటకు ఈ భూమి మీదకి మన పాపభారమంతా, ప్రజలందరి, ప్రపంచమందరి మనుషుల పాపభారమంతా మోయుటకు ఆయనను తన కుమారుని ఎంతో ప్రేమించిన దేవుడు ప్రజలందరి ప్రేమ కోసం తన సొంత కుమారుని, తన సొంత రక్తమును, తనలోని భాగమును పంపించి మరణమౌటకు అన్ని విభజించి చెప్పి, ఇది నాయన పరిస్థితి, ప్రజల కోసం నీ ప్రాణం పెట్టాలి, ప్రజల కోసం నువ్వు రక్తం కార్చాలి, నీవు పరిశుద్ధుడు, నా అంశ, నా పోలిక, నాలో భాగం నీవు కనుక నా కుమారుడు నీవని నిరూపించుకోవాలి. నా కుమారుడా యేసయ్య, నా కుమారుడా యేసు నిరూపించాలి. భూ ప్రపంచంలో ఉన్న మనిషి జాతిని నీ ఒక్కరి ద్వారానే, నీ పరిశుద్ధ రక్తం ద్వారానే లోక కళ్యాణ నిమిత్తము నిన్ను పంపుచున్నాను. నా మాట నీవు జవదాటకుండా ఖచ్చితంగా నెరవేర్చాలన్నప్పుడు ప్రభు ఒకే మాట చెప్పినాడు. ఈ లోకంలోనే జీవిస్తున్నప్పుడు చెప్పినటువంటి మాట, తండ్రి మాట నాకు ఆహారమై ఉన్నది. ఆయన బ్రతుకుతున్నదే ఆయన మాటలు భుజిస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోక సంబంధమైన ఆ నీతిని కానీ, ఆహారం కానీ ఏ రోజు ఆయన ఆశపడినట్లుగా, తృప్తిగా తిన్నట్టుగా ఎక్కడ కానీ గ్రంథంలో మనకు వ్రాయబడలేదు. తండ్రి మాట ఏదైతే ఉందో ఆ మాటను నెరవేర్చుటకే నేను వచ్చాను. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను ఈ భూమి మీద సత్యాన్ని స్థాపించుటకు నేను పుట్టితిని అని ఆ ప్రభుల వారు ఎక్కడ కానీ చిన్న పొరపాటు కూడా లేకుండా తన పరిశుద్ధతను
ప్రజలందరికీ పంచి కాపాడుకొని మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయి దేవుని కుమారుడు కనుక తిరిగి లేస్తానని చెప్పినటువంటి దేవుని ఆ లేఖనం నెరవేరినట్లుగా ఆయన తిరిగి మరణపు ముళ్ళు విరిచి ఆయన తిరిగి పునరుత్థానుడై ఆ తండ్రి యొద్దకు మళ్ళీ చేరాడు. మళ్ళీ వస్తాను, అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మీతోనే ఎల్లప్పుడూ మీ హృదయంలోనే ఉంటాడని వాగ్దానం ఇచ్చి మనకు పరిశుద్ధ ఆత్మదేవుని ఇప్పటికీ మన హృదయాలలో నింపి ఆయన వెళ్ళాడు. తిరిగి వచ్చేంత వరకు మీకు సంధించే కరువుగా, మీ తోడుగా, మీ నీడగా, మీ హృదయంలోనే ఉంటాడని పరిశుద్ధాత్మ దేవుని మనకు బహుకరించి మన యేసయ్య వెళ్ళాడు. రెండవ రాకడగా ఆయన తిరిగి వచ్చేంత వరకు మనము కాపాడుకోవాలి. పౌరు భక్తుడు అన్నట్టు నా జీవితాన్ని నేను తుదమట్టుకు ఇంకా వెడలిపోయాను, నా జీవితాన్ని కాపాడుకున్నాను, నా రక్షణను పోగొట్టుకోలేదు, కాపాడుకున్నాను, ఇంకా నేను అలసిపోయాను, ముసలివాడినయ్యాను, ఇంకా నేను దేవుని పని చక్కగా చేశాను, నా కోసం ఇంకా నేను మరణమవుడికి సిద్ధంగాను, నా కోసం జీవ కిరీటము అక్కడ పరలోక రాజ్యంలో ఉంచబడుతూ వచ్చిందని ఆయన మనకు చక్కగా వివరించడం జరిగింది. కనుక ప్రియ దేవుని సంగమా, అంత పరిశుద్ధంగా దేవుడు మనకు బ్రతుకు మాదిరిని పెట్టి ఆయన చెప్తున్నటువంటి మాట, మళ్ళీ పిలిపించి వారిని నా మాట వినండి, గ్రహించండి అని ముందుగా చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఒకరిని పంపిస్తాను, ఒక ప్రవక్తను పంపిస్తాను, ఆయన మాట వినాలా అన్న ఆ కుమారుడు, ఆ ప్రవక్త ఎవరు కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన మాట మనం వినాలి. అందుకే నా మాటలను గ్రహించండి అని ఇక్కడ చెప్తూ మరొక లేఖనము మనం చూస్తాం చూడండి. ఆయన మాట వింటే మనకు ధన్యత, ఆయన మాట వింటే మనకు ఆ దీవెన, ఆశీర్వాదము. ఎక్కడ ఈ లోకంలో కానీ, ఏ లోకంలో కానీ, పరలోక రాజ్యంలో కానీ ఎక్కడైనా క్రీస్తు పిల్లలంటే క్రీస్తును ధరించుకొని బ్రతకడం. బాప్తిసం తీసుకోవడం అంటే ఆశామాషి పని కాదని, క్రీస్తును మనం ధరించుకొని బ్రతకడం. పౌలు గారు ఆ పని చేశాడు. పౌలు గారు అంత గొప్ప పని చేసి ఒకప్పుడు క్రూరుడే, ఒకప్పుడు హింసకుడే, ఒకప్పుడు ఆయన నేను ప్రధాన పాపిని అంటే ఇంకా మొట్టమొదటి పాపి ఎవరయ్యా ఈ భూలోకంలో అంటే నేనే అని ఒప్పుకున్నటువంటి మహా ధైర్యవంతుడు, గొప్పవాడు, ప్రధాన పాపి నేనే అని ఒప్పుకొని మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారి మాట వినడంలో నేనే ప్రధానుడను, పాపిలో ప్రధానుడను నేనే, దేవుని మాట వినటంలో ప్రధానుడను నేనే. యేసుక్రీస్తు ప్రభు వారిని చూచి ఎలాగైతే నేను క్రీస్తులాగా మారినానో మీరు యేసుక్రీస్తు ప్రభువుని చూసి మారాలని చెప్పడాయన. నన్ను చూసి మారండి మీరు అని చెప్పినారు. క్రీస్తును చూసి మీరు మారండి అని చెప్పరా. అంటే అంతలా పవిత్రంగా బ్రతకగలుగుతూ, అంత యథార్థంగా, అంత నీతిగా, అంత పరిశుద్ధంగా బ్రతకగలుగుతూ మాదిరి పెట్టి క్రీస్తు నాలోనే ఉన్నాడు, నేనే క్రీస్తును అన్నంతగా ఆయన చెప్పినాడు. అంటే క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అని పౌలు భక్తులు, మహా గొప్ప భక్తులు చెప్పినాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనము ఈ పౌరు భక్తుడు ఎంత గొప్పవాడంటే నిజంగా ఆయన మాటల్లో ఆ పౌరుషము, ఆ దమ్ము, ఆ రోషము నిజంగా ఆయన చేసి చూపించినాడు. అంత మహా గొప్ప భక్తుడు ఆయన. కనుక ఇలాంటి భక్తులందరినీ మనము మాదిరిగా పెట్టాడు దేవుడు. అందరికీ మాదిరి మన క్రీస్తు ప్రభు వారే. అయినప్పటికీ నాలాగా మీరు బ్రతకండి, నేను పూర్తిగా క్రీస్తులా ధరించుకొని బ్రతుకుతాను, క్రీస్తులాగా మారిపోయాను, క్రీస్తు ఆలోచనలతో బ్రతుకుతాను, క్రీస్తు కోసమే బ్రతుకుతున్నాను. అందుకే ఆయన ఇంకో మాట కూడా చెప్పినాడు, బ్రతుకితే క్రీస్తు, సాబైతే లాభము. ఎలా లాభము? బ్రతికినంతసేపు క్రీస్తును ప్రకటిస్తాను, క్రీస్తు కోసం బ్రతుకుతాను అన్నాడు.
చావైతే ఎలా లాభం అంటాడండి? ఎలా లాభం అంటే చనిపోయిన తక్షణమే నేను దేవుని దగ్గర ఉంటాను కదా, క్రీస్తు వద్ద ఉంటాను కదా అనే ఆ అద్భుతమైన ధైర్యంతో ఆయన ఆ మాట చెప్పడం మనము గమనించగలము గ్రంథంలో ప్రియులారా. కనుక అంత గొప్ప మహాభక్తుల జీవితాలను మాదిరి పెట్టారు మనకు. ప్రతి ఒక్కరి బ్రతుకు, ప్రవక్తల బ్రతుకు, భక్తురాల బ్రతుకును బట్టి ఇప్పుడున్నటువంటి జనాంగము, ఇప్పుడున్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ ఆ బ్రతుకులు, ఆ మాదిరిని బట్టి మనం బ్రతకాలనేది దేవుని చిత్తం ప్రియ దేవుని సంఘం, దేవుని ఇష్టం, దేవుని ఆలోచనది. కనుక మరొక మాటను చూడండి, మనము లేఖనంలో పరిశీలిద్దామండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనం ఒక మాట మనం చూస్తామండి. సామెతలు 32వ వచనం. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించు వారు ధన్యుడు. చూడండి, ఇక్కడ గ్రహించడని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినాడు. ఇక్కడ సామెతల గ్రంథం రాసినటువంటి భక్తుడైనటువంటి సొలొమోను రాజు గారు రాసినటువంటి మాటగా, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గముల దేవుని ఉద్దేశిస్తూ చెప్తూ నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. ఆయన మార్గములు, ఆయన ఏ విధంగా మాదిరి పెట్టాడు, ఏ విధంగా ఆయన నడుచుకున్నాడు, ఏ విధంగా మాట్లాడినాడు, ఏ విధంగా ఆయన ప్రవర్తిస్తూ వచ్చినాడు, నోటిని అదుపు చేసుకుంటూ ఎలా మాట్లాడుతూ వచ్చినాడు. భక్తులు కానివ్వండి, యేసు ప్రభువు వారు కానివ్వండి, చూడండి ఎంత భయభక్తులు కలిగి, దేవుడి భయభక్తులు కలిగి వారు బ్రతుకుతూ వచ్చినారు భక్తులు. అలాగా ఆయన మార్గములను అనుసరిస్తాలి. మొదటిగా గ్రహించండి అని చెప్పాడు. ఇప్పుడు నా మార్గములను అనుసరించండి, నేను ఎలా బ్రతికానో ఆ బ్రతుకును మాదిరిగా పెట్టుకోండి, ఉదాహరణకు పెట్టుకోండి, దాని ఒక గోల్గా పెట్టుకోండి అని ఇక్కడ భక్తులు తెలియపరుస్తారు. మొదటిగా మనము గ్రహించేవారిగా ఉండాలి. మళ్ళీ తర్వాత ఆయన మాటలను, ఆయన మార్గములను అనుసరించేవారిగా ఉండాలి. చూడండి మరొక మాట, యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం మాట చూస్తామండి. అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పారు. ఎక్కువ కీడు కలగకుండా పాపము చేయకుము అని చెప్పగలుగుతూ వచ్చినాడు మన ప్రభువు వారు. మనకు కీడు ఎక్కువ జరుగుతుందంటే పాపంలో ఉన్నట్టు లెక్క అని, ఎక్కువ కీడు జరగకుండా మీరు పాపము చేయకుము అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ వస్తుంది. కనుక ఆయన మాట వింటే నిత్య జీవం మనకు. ఆయన కోసం బ్రతికితే మరణము ఇంకా మనకు ఉండదు. పౌలు భక్తుడు అన్నట్టు, బ్రతికినన్నాళ్ళు క్రీస్తు, చనిపోతే లాభం. చనిపోతే లాభం ఏంటంటే క్రీస్తు దగ్గర ఉంటాను అని ధైర్యం, ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ గురి కలిగి ఉన్నాడు. అందుకే అబ్రహాం కూడా చాలా ధనవంతుడైనప్పటికీ పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోలేదు. ఆయన ఆ గుడారాలలో ఉంటూ ఆ నిలువరమైన పట్టణం కోసమే ఎదురు చూసినాడంట. ఏ నిలువరమైన పట్టణం అది? పరలోక రాజ్య సంబంధమైన దేవుడు తెలియపరిచిన ఆ పట్టణం గురించి ఎదురు చూస్తూ వచ్చినాడు. ఆయన గుడారాలలో ఉంటూ ఆ పరలోక రాజ్యం అనే పట్టణం కోసం ఎదురు చూశాడు.
చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం మాట మనము పరిశీలిద్దామండి. 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. వినడమే కాదు, విన్నదాని ప్రకారము వాక్య ప్రకారము బ్రతుకువారై ఉండాలి. ఊరికే మనము విన్నదాని ప్రకారము ఉండకుండా ఉన్నట్లయితే ప్రయోజనం లేదు అని దేవుని వాక్యం మనకు బయలుపరుస్తుంది. ప్రియుల, విన్నదాని ప్రకారం నడిస్తే మనకు మంచిది. విన్నదాని ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలి. వాక్య ప్రకారము ప్రవర్తించేవారై, వాక్య ప్రకారము నడుచుకునేవారై ఉండాలి. వాక్య ప్రకారము మన బ్రతుకులను, మన చీకటి కోణము కలిగినటువంటి చీకటి బ్రతుకులలో నుంచి వెలుగు సంబంధమైన దేవునిలోకి వచ్చులాగన వాక్యాన్ని అనుసరిస్తూ ఆ వాక్యం అనే వెలుగులో నడుచుటకు మనము ఆ విధంగా ప్రవర్తించే వారముగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ వివరిస్తుంది. దేవుని వాక్యము వెలుగు. ఆ వెలుగులో మనము మన బ్రతుకులను దిద్దుకోవాలి. ఆ వెలుగు దారిలో మనము ప్రవర్తించలాగా మన ఆలోచన విధానాన్ని మునుపటిలాగా కాక క్రీస్తు వాక్యాన్ని బట్టి మనము ముందుకెళ్ళాలని ఇక్కడ భక్తుడు తెలియపరుస్తూ వచ్చినాడు. ప్రియ దేవుని సంగం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం మాట కూడా మనము పరిశీలిద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. అంటే దేవుని వాక్యము బయలుపరుస్తుంది. ఆయన మాటలు విని ఆ విన్నదాని ప్రకారము, ఆ వాక్య ప్రకారము, లేదా దేవుని లేఖనాల ప్రకారము, లేక ప్రవక్తలు దేవుడు తెలిపిన ఆ మాటల ప్రకారము, మహాభక్తులు బ్రతికిన ఆ బ్రతుకు ప్రకారము, ప్రవక్తలు బ్రతికిన ఆ బ్రతుకు ప్రకారము, మహాభక్తురాలు బ్రతికిన ఆ బ్రతుకులలోని సారాంశ ప్రకారము, ఆ వాక్య భావము, ఆ వాక్య సారాంశ ప్రకారము మనము ప్రవర్తించువారుగా ఉండాలి. వాటి చొప్పున చేయు ప్రతి వాడును, వాక్య ప్రకారంగా నడుచుకుని ప్రతి వాడునంట ఎలాగా ఉంటాడంట? బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని లేఖనం మనకు సెలవిస్తుంది. అదే ఆ లేఖన ప్రకారం నడుచుకున్నటువంటి వాడు దేని మీద ఇల్లు కట్టుకున్నట్టు ఉంటాడు? ఇసుకలో కట్టుకున్నట్టు ఉంటుంది, లేదా ఒక బురదలో కట్టుకున్నట్టుంది. అది ఎప్పుడు తొందరగా పడిపోతుంది, గాలి వేళ విసిరి కొడితే పడిపోతుంది. కానీ చక్కని బండ మీద కట్టినట్టయితే ఆ ఇల్లు ఎప్పుడు పడిపోదు. వాక్యం అనే ఆ బండ మీద కట్టాలి. అపోస్తులనే ఆ యొక్క బండ మీద కట్టాలి. అపోస్తులు స్థాపించిన ఆ బండ, ఆ వాక్యం అనే బండ మీద మన స్థిరులుగా కదలని వారిగా ఉండాలని లేఖనము తెలియపరుస్తుంది. ప్రియ దేవుని సంఘం కనుక ఫస్ట్ మనం గ్రహించాలి, తర్వాత అనుసరించాలి. తర్వాత ఆయన మాట వింటే మనకు నిత్య జీవము, మరణము కూడా మనము జయించవచ్చును. వినటమే కాదు, కానీ విన్నదాని ప్రకారం మన ప్రవర్తన ఉండాలి. అలాగే విన్నదాని ప్రకారం మనము నడుచుకున్నట్లయితే, దాని ప్రకారం ఉన్నట్లయితే మనము ఒక బుద్ధివంతుడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధివంతులాగా ఉంటామని దేవుని వాక్యము మనకు వివరిస్తూ తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 33వ అధ్యాయము 31వ వచనము చదువుతున్నాము. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి
నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. విన్నీకి వింటారంట కానీ వారు ఆ విన్నదాని ప్రకారము ప్రవర్తింపరు. మొదటిగా దేవుడు చెప్పిన వాక్యము విన్నదాని ప్రకారం ప్రవర్తించాలి. ఇక్కడ భక్తులు తెలియపరుస్తున్నారు, వాళ్ళు వింటారు కానీ ఈ లోక విచారముల చేత, ఈ లోక అపవాదైన యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలుగు చేసి వారిని నాశనం చేస్తుందంట. ప్రియమైన పిల్లల, వాళ్ళు అనుసరించి ప్రవర్తింపరు, వాక్య ప్రకారంగా అనుసరించి ప్రవర్తించబడంట. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుస్తారు. ఆ ప్రార్థనమైన కొద్ది నిమిషాల కొద్దిసేపు ఎంతో అమూల్యమైన మాటలు ఆడ చెప్పుచున్న వారి కంటే ఇంకా గొప్పగా మాట్లాడగలుగుతున్నారు. కానీ మళ్ళీ మిగతా 6 రోజులు విచ్చలవిడైన ఆ మాటలు కానివ్వండి, విచ్చలవిడైన చూపులు కానివ్వండి, విచ్చలవిడైన ఆటపాటలతో అల్లరితో కూడినటువంటి ఆటపాటలు కానివ్వండి, ఇలాగా ఉంటుంది జీవితము అని భక్తుడు ఇక్కడ మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. వారి హృదయం అప్పుడు లాభము గురించి ఆపేక్షిస్తుంది అని తెలియపరుస్తున్నాడు. 32వ వచనం కూడా చదువు. నీవు వారికి వాద్యము బాగుగా వాయించు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారిని మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. మాటలైతే వింటారంట కానీ అనుసరించరు అని భక్తుడు బయలుపరుస్తున్నాడు. బుద్ధిహీనుల గురించి, భక్తిహీనుల గురించి మాట్లాడుతూ ఈ యొక్క మాటలు చెప్తున్నారు. కానీ దేవుడైతే నా మాట గ్రహించండి, వినండి, అనుసరించండి, దాని ప్రకారం నడుచుకోనండి, అప్పుడు మీరు ధన్యులు, మీరు మరణాన్ని జయించగలరు, మీరు పరలోక రాజ్యం స్వాతంత్రించుకోగలరు. దేవుడు ఇలా చెప్తున్నాడు. కానీ భక్తుడైతే ఈ యొక్క అవిధేయత వారి గురించి, అవిశ్వాసాల గురించి, విశ్వాసం లేని వారి గురించి, ఈ లోక సంబంధమైన యుగ సంబంధమైన దేవతలు పుట్టితనమును కలుగజేసిన వారి గురించి మాట్లాడుతూ వారు వినరు, గ్రహింపరు. వారి హృదయం ఎప్పుడు లాభాన్ని ఆపేక్షించుతుంది అని మనకు బయలుపరుస్తూ ఉంది గ్రంథం. ప్రియమైన దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలు, యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 1 అధ్యాయము 1 వచనం చదువుకున్నామండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉన్నదో అపోస్తలుడు తెలియపరుస్తున్నారు. అపోస్తలుడు దేవుని సువార్త లేక దేవుని మాటలు బయలుపరుస్తున్నారు. వారు చెప్తున్నటువంటి మాట చూడండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉన్నదో, మేము ఏది విన్నామో, ఏది కన్నులారా చూచితిమో, ఏది మేము నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాము అని ప్రజలను ఉద్దేశించి క్రీస్తు శిష్యులైనటువంటి అపోస్తలులైనటువంటి వారు బయలుపరుస్తున్నటువంటి మాటలు. మేము ఏది కన్నులారా యేసయ్యను చూశామో, ఏది మా చేతులారా యేసయ్యను తడిమి చూశామో, ఏది ఆయన బ్రతుకు జీవన శైలి ఎలా ఉన్నదో మేము కన్నులారా చూచితమో అదే మీకు చెప్తున్నాము. ఆయన అంత పరిశుద్ధుడు, ఆయన అంత నీతిమంతుడు, ఆయన మన కోసమే వచ్చాడు, మనను రక్షించడం కోసం వచ్చాడు. దేవుడి చిత్తములో భాగమై ఆయనే కుమారుడే ఈ భూలోకానికి వచ్చి మన పాపాలు ఆయన భుజాల మీద వేసుకొని మరణమూటకు వచ్చినాడు. దేవుని కుమారుడు కనుక తిరిగి లేచి మరణపు ముళ్ళు విరిచాడు. అదే మరణపు ముళ్ళు రెండవసారిగా మన చేత మరణము లేకుండా కొట్టివేయడానికి, శాశ్వత కాలము మరణాన్నే లేకుండా చేయడానికి, మనమును కూడా పునరుత్థానము చేయడానికి ఆయన రెండవ ఫలంగా
మన వల్ల కూడా మరణం మీద విజయమేనికి మన క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, అపోస్తలులు అనగా క్రీస్తు శిష్యులు 12 మంది దేవుని దగ్గరుండి కన్నులారా చూచినారు, చేతులారా తనుకున్నారు. ఏది విన్నారో, ఏది గ్రహించినారో అది మాత్రమే చెప్పగలుగుతూ 12 మందితో స్టార్ట్ అయ్యి ప్రపంచమంతటా, విశ్వమంతటా దేవుని వాక్యంలో ఇప్పుడు ఎంతమంది దేవుని శిష్యులు, ఎంతమంది దేవుని దాసులు, ఎంతమంది క్రీస్తు సైనికులు, ఎంతమంది క్రీస్తు స్నేహితులు, ఎంతమంది క్రీస్తు పిల్లలు అయినారు, క్రీస్తు బిడ్డలైనారు. కోట్లలో క్రీస్తు ధరించుకొని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు. ఇదంతా ఎవరు చూడండి, అపోస్తలులు వేసిన ఆ పునాది, ఆ బండ మీద కట్టుచున్న ఇల్లులు ఇవన్నీ. కనుక అపోస్తలులు తెలియపరిచినారు ఆయనలో సత్యానంతా కూడా, ఆయనలోని ఆ మంచి లక్షణములన్నీ కూడా ప్రజలకు తెలియపరుస్తూ వచ్చినారు. ప్రియమైన దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం మాట చదువు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిరి యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేనును నాతో అతడును భోజనం చేయుదుము. తలుపు వద్ద నిలుచున్నాను. దేవుని వాక్యము ప్రతి హృదయానికి వినపడుస్తుంది. ప్రతి సంఘంలో, ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి మారుమూల పల్లెలో దేవుని స్వరము వినపడుతుంది. మాట్లాడేది మనిషి అయినప్పటికీ దేవుని వాక్యం స్వరం వినపడేది, దేవుని ఆలోచన, దేవుడు రాయించిన ఆ మాటలే వినపడుతున్నాయి. ఆయన తలుపు వద్ద నుండి తట్టుచున్నాడంట. ఏ తలుపు? మన హృదయం అనే తలుపు. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట, ఆ ప్రతి లేఖనము ఆయన పిలుస్తున్నట్టే, ఆయన తలుపు తట్టుచున్నట్టే, హృదయం అనే తలుపు తట్టుచున్నట్టే. ఎవడైతే ఆ ప్రేమమూర్తి, ఆ దయగల తండ్రి, ఆ కృపగల తండ్రి, ఎవరైతే ఈయన మన కోసం వచ్చాడు, మన పాపాలు ఈయన మోసాడు, మన కోసం మరణమైనాడు, మన కోసం మరణాన్ని జయించాడు, మన చేత కూడా మరణాన్ని జయించబోతున్నాడని ఎవరైతే గుర్తించగలరో, ఎవరైతే ప్రభువుకు హృదయం అనే తలుపు తెరిచి ప్రభువును ఆహ్వానిస్తారో వారితో కూడా యేసు ప్రభు వచ్చి విందు చేస్తాను, మనం ఇద్దరము భోజనం చేద్దామని బయలుపరుస్తూ ఉన్నాడు దేవుడు. కనుక దేవుడు ఎంతగా ప్రేమించి ఆయన పరిశుద్ధ పిలుపుతో ఆయన పిలుస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యము 2:17 మాట మనము పరిశీలిద్దామండి. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 17వ వచనం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. అంత్య దినమున క్రీస్తు అతి సమీపంగా రానున్నాడు. ఈ అంత్య దినములలో ఈ ప్రభువు రాకడ దగ్గరగా ఉన్న సమయంలో అంటే ఎవరైతే వాక్యం విని, ఇంతాక మా వాక్యం చెప్పినట్టుగా తలుపు తట్టుచున్నాడు, ఆయన స్వరము వినిపిస్తుంది ప్రతి ఒక్కరికి. ఆ వినిపించిన ప్రతి దూరి ఆయన తలుపు తట్టుతున్నట్టు నిన్ను చక్కగా నిన్ను పాపం లేని బిడ్డగా పరలోక రాజ్యానికి వారసులుగా చేరుకు ఆయన తలుపు తట్టుచున్నాడు. ఆయన దగ్గర శాశ్వతంగా ఉండటం తలుపు తట్టుచున్నాడు. కనుక అంత్య దినములో అంట
మనుషులందరి మీద ఆయన ఆత్మను కుమ్మరించడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అంత్య దినములలో, చివరి దినాల్లో ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే క్రీస్తును ప్రేమించడానికి ఆశ కలిగి ఉన్నారో, ఉల్లాసంగా ఉన్నారో, సంతోషభరితమైన జీవితం కోసం ఎదురు చూస్తున్నారో, అట్టి ఆలోచన ఎవరికైతే ఉందో వారికి అందరికీ పరిశుద్ధ ఆత్మను ఇవ్వటకు ఆయన క్షణమంటే క్షణం లేటు చేయకుండా సిద్ధ మనసు కలిగి ఉన్నాడని లేఖన భాగంలో మనకు బయలుపరుస్తున్నాడు. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారుడు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవ్వనులు ప్రవచిస్తారు, మీరు దర్శనములు కలుగుతారు, వృద్ధులు కలలు కంటారు. అంత ప్రతి ఒక్కరికి దేవుని ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది అని ఇక్కడ లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. కొంతమంది అనుకుంటారు నాకు ఏమీ లేదు అనుకుంటారు, కానీ ప్రతి ఒక్కరికి ఈ ఆత్మకార్యం జరిగించడానికి, ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు వారి హృదయంలోనికి రానికి నీవు ఆహ్వానిస్తే, నీవు హృదయం అనే తలుపు తెరిస్తే ఆయన రానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడని లేఖన భాగం మనకు స్పష్టంగా బయలుపరుస్తుంది. ఆయన లేటు చేయనీకి, ఆలస్యంగా ఉండనీకి లేనంత ప్రియ దేవుని సంఘం. ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. నీవు ఎప్పుడైతే అంగీకరిస్తావో ఆయన రానికి రెడీగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనే ఉన్నాడు, మనుషుల మధ్య ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడు పరలోక రాజ్యంలో ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు లోకంలోనే ఉన్నాడు, మన హృదయాలలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము గురించి ప్రార్థించెదరో, పాటలు పాడుదురో, నా గురించి, నా ప్రవక్తల గురించి, నా భక్తురాల గురించి మాట్లాడుతుందో, వివరించుతుందో వారి మధ్య నేను ఉంటానన్నాడు దేవుడు. కనుక ఆయన ఇక్కడే ఉన్నాడు. నమ్మి ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడుగా, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడుగా నీవు అంగీకరించాలి. కానీ నీ మనస్సు దేవుడికి ఇవ్వాలి. కానీ లేటు చేయకని హృదయంలోకి రానికి దేవుడు సిద్ధ మనసు కలిగి, ఎప్పుడు సిద్ధ మనసు కలిగి, నూతన వాత్సల్యత కలిగి, ఎప్పుడు ఎక్కువ వాత్సల్యత కలిగి ఉన్నాడు, ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నాడు. నువ్వు ఆహ్వానిస్తే వచ్చేదానికి రెడీగా ఉన్నాడు. ఆహ్వానించాలి, అంగీకరించాలి, ప్రభువుని ప్రేమించాలి. ఆయన బ్రతుకు నాకు కావాలనుకోవాలి, ఆయన బ్రతుకులాగా నేను బ్రతకాలనుకోవాలి, ఆ పరిశుద్ధుల పట్టణంలో నేను ఉండాలనుకోవాలి. అప్పుడు అలాంటి ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచడానికి క్షణమంటే క్షణం లేట్ చేయకుండా రెడీగా ఉన్నాడంట మన పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేకుడైన మన దేవుడు చూడండి. చివరిగా ముగించుకుందాము, సమయం ఎక్కువైంది కనుక చివరి మాటతో ముగించుకుందామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం, చివరి మాట మనం చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఈ మాట విని యేసుక్రీస్తు ప్రభువు వల్ల వారు మిక్కిలి ఆశ్చర్యానికి గురైనాడట. మిక్కిలి ఆశ్చర్యానికి. ఇది ఎక్కడి విచిత్రం, ఎక్కడి ఆశ్చర్యం! ఏంది ఎంత విలువైన మాట అంటున్నాడు ఆయన. ఎంత విశ్వాసము నేను ఏ మనుషులలో చూడలేదు అని ఆయనను మెచ్చుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ శతాధిపతిని మెచ్చుకున్నాడు, గౌరవించాడు. ఎందుకంటే ఆ శతాధిపతి దాసుడు ఒకడున్నాడు. ఆ శతాధిపతి దాసుడు స్వస్థత కోసము
చెప్తున్నటువంటి మాట. ప్రభు దగ్గరికి వచ్చి డైరెక్ట్గా వచ్చి ఏమంటున్నాడు ఆయన? శతాధిపతి అంటే శతాధిపతి, 100 మంది సైనికులకు అధిపతి. కొంతమంది సైనికులకు అధిపతి అయిన ఆయన చెప్తున్నటువంటి మాట. ఆయన కొంతమందిని రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, ఈ పని చేయండి చేయాలి, ఆ పని చేయండి చేయాలి. అలాంటి అధికారి, ఆ శతాధిపతి దేవుని దగ్గరికి ఎంత మర్యాదపూర్వకంగా వచ్చి ఏం చెప్తున్నాడంటే, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను. నీవు పరిశుద్ధ దేవుడవయ్యా. నేను పాపపు లోకంలో పుట్టినటువంటి ఆ పాపాత్ముడను. నా ఇంటిలోకి రానికి నాకు అర్హత లేదు. నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నాకు అర్హత లేదు. ఎందుకంటే నా జీవితం సరిలేదు. ఇంత పరిశుద్ధ దేవుని నా ఇంటిలోకి రమ్మని పిలుచుటకు నాకు అర్హత లేదు కదా, నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట సెలవిస్తే, ఒక్క మాట స్వస్థత జరుగుతుంది అంటే చాలు, నా దాసుడు స్వస్థపరుస్తాడయ్యా, ఒక్క మాట సెలవు ఇవ్వు అన్నాడు. దానికి ఆశ్చర్యపోయినాడు ప్రభు. ఆశ్చర్యపోయి, ఎంత విశ్వాసం నేను ఈ యొక్క రోజులలో లేక ఈ దేశంలో నేను ఎవరిని చూడలేదని ఆశ్చర్యపోతూ, ఆ విశ్వాసాన్ని బట్టి ఆ దేవుడు సంతోషపడుతూ, గౌరవిస్తూ, ఆశ్చర్యపోతూ శిష్యులతో చెప్తున్నటువంటి మాట. అప్పుడు ఆ క్షణమే ఆయన ఆ మాట అనిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పినప్పుడు అక్కడ స్వస్థత జరుగుతుంది. అదే సమయంలో ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, యేసు ప్రభు స్వస్థత జరుగునన్నాడు, ఆ సమయానికి అక్కడ స్వస్థత జరిగింది. అందుకే వినుట నీ వలనైతే విశ్వాసం కలుగుతుంది. వింటే నీవు నా మహిమ చూస్తావు. మాత్రమే చెబుతూ ఉన్నటువంటి మాట వింటే, నమ్మితే నీవు నా మహిమ చూస్తావు అన్నాడు. ఇతను నమ్మినాడు కనుక ఆయన మహిమ, ఆ ప్రభావము అక్కడ దాసుని కుటుంబంలో స్వస్థత జరిగింది. ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో స్వస్థత జరిగింది. మాట మాత్రం సెలవిచ్చినాడు, అక్కడ స్వస్థత జరిగింది. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ జీవగ్రంథంలో ఎంతో మంది భక్తులు, భక్తురాలు, ప్రవక్తలు, యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంచి కోటాను కోట్ల మంచి లక్షణములని జీవగ్రంథంలో వ్రాయించి రంగరించి గొప్ప గ్రంథాన్ని ప్రతి మనిషి చేతిలోకి ఇచ్చినాడు. కనుక ఇంత గొప్ప గ్రంథంలో నీ మాటలను మనం పరిశీలించి మన బ్రతుకులు మారేందుకు, మన బ్రతుకులు చక్కబడేందుకు, మన బ్రతుకులు దేవుని దగ్గర ఉండాలని ఆయన కోరి ఇంత గొప్ప గ్రంథాన్ని ఇచ్చి మనకు విధులు, కట్టడలు, శాసనాలు ఆయన మనకు చెప్పి దాని ప్రకారం నడుచుకోండి అని గ్రంథాన్ని ఇచ్చి మనకు ఆత్మీయతలో పురిగొల్పుటకు దేవుడు ఇంత గొప్ప గ్రంథాన్ని ఇచ్చినాడు. భక్తులను ఇచ్చినాడు, ప్రవక్తలను ఇచ్చినాడు, కుమారుని ఇచ్చినాడు, పరిశుద్ధాత్మను ఇచ్చినాడు. తండ్రి అయిన దేవుడు ఎంత ప్రేమను చూపించినాడు. అట్టి స్థితిలో దేవుడు చెప్పిన ప్రతి మాటను మనం గౌరవిస్తూ నమ్ముతూ ముందుకెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అట్టి స్థితిలో మనం ముందుకెళ్తాము. దేవుడి కొద్ది మాటలు దీవించిన కాలంలో వచ్చినట్లయితే చిన్న